హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చపాతీలు ఎంతో సాఫ్ట్గా పొంగుతూ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు నీళ్ళని తీసుకొని మరగనివ్వండి. ఇక్కడ మీరు చపాతీలలోకి ఉప్పు యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ టైంలోనే ఉప్పు వేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు ఇందులోకి 2 కప్పుల పిండిని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత చపాతీ ప్రిపేర్ చేసుకునే ఫ్లోర్ అనేది మంచిగా క్లీన్ చేసుకొని ఈ చపాతీ పిండిని ఫ్లోర్ మీదకి తీసుకొని కొంచెం కలుపుకోండి. ఇలా ఫస్ట్ కొంచెం లైట్గా కలుపుకోండి, ఎందుకంటే పిండి కాలుతూ ఉంటుందన్నమాట. వెంటనే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపామనుకోండి చేయి కాలిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ వేసుకొని పిండికంతా అంటేలాగా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా ఆయిల్ అంతా బాగా కలిపేసిన తర్వాత కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఇలా చపాతీ పిండిని గట్టిగా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ ఒక 10-12 నిమిషాల పాటు బాగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ వేసి బాగా మెత్తగా కలుపుకోండి. చూడండి, సాఫ్ట్గా అంటే పిండి ముద్ద ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకు చెయ్యికి పిండి అనేది అంటుకోకూడదండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు పిండిని పక్కన ఉంచండి. ఒక 10 నిమిషాల తర్వాత చపాతీ పిండిని ఇలా మంచిగా రోల్ చేసుకొని అన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం రోల్ చేసుకొని పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా ఒక సైడ్ నూనెని బాగా అప్లై చేసినాక చపాతీని మడత పెట్టి మరో సైడ్ కూడా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా అన్ని వైపులా మడత పెట్టుకుంటూ ఆయిల్ని అప్లై చేయడం వల్ల చపాతీలు బాగా పొంగుతాయండి. అలాగే ఎంతో సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగానే అన్ని చపాతీలు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న చపాతీని తీసుకొని చపాతీలు ఎలా ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేయండి. ఫస్ట్ కొంచెం ఇలా చిన్నగా రోల్ చేసుకొని తర్వాత పొడిపిండి అప్లై చేసుకొని చపాతీలు రోల్ చేసుకోండి. నాకైతే చపాతీలు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేయడం రాదండి. సో అందుకని నేను వీడియో కోసం అనేసి ఇలా ప్లేట్ పెట్టి రౌండ్ షేప్లో వచ్చేటట్లు తీసుకున్నాను అనమాట. చూడండి, ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్నాక చపాతీ కొంచెం మందంగా ఉంది అనిపించింది అనుకోండి, కొంచెం తిక్కుకోండి, సరిపోతుంది. ఇలా పెన్నం కాలిన తర్వాత చపాతీని పెన్నం మీదకి వేసుకోండి. కొన్ని సెకండ్స్ ఉన్నాక ఇలా చపాతీ పైన చిన్న బబుల్స్ లాగా ఫామ్ అవుతుంటాయండి. ఇలా వచ్చిందనుకోండి చపాతీ పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసాక ఈ కట్టు సైడ్కి తిప్పేసుకొని కొంచెం కాల్చుకోండి. కొంచెం కాలిన తర్వాత నూనెని అప్లై చేసి 2 వైపులా మంచిగా కాల్చుకుంటే చపాతీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్లో అయితే చపాతీలు ప్రిపేర్ చేయడం అస్సలు రాదండి. రొట్టెలాగా అయిపోతాయి అన్నమాట గట్టిగా. సో నేను ఉండే కొద్దీ నిదానంగా నేర్చుకున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. సో నేను డైలీ ఇంట్లో చేసే చపాతీ అయితే ఈ విధంగా ఉంటుందండి. షేప్ అస్సలు ఉండదన్నమాట, ఎప్పుడు షేప్ అవుట్ అయిపోతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి చపాతీలు ఈ విధంగా ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చూస్తున్నారు కదా. మరి మీరు కూడా ఇంట్లో ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ అండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.